హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ లాస్యా ఫ్రమ్ కరీంనగర్. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి సురేంద్రపురి అండి. సో ఇది వచ్చేసి యాదగిరిగుట్ట దగ్గరలో అయితే ఉంటుంది. సో ఈ సురేంద్రపురి అనేది ఎవరు క్రియేట్ చేశారంటే శ్రీ కుంద సత్యనారాయణ గారు అనేది దీనైతే ఇన్వైట్ చేశారండి. సో ఇది ఎందుకు ఎలా అని కూడా మీకైతే చెప్తాను. సో ముందుగా ఇది వచ్చేసి మనకి ఎక్కడ ఉంటుందంటే హైదరాబాద్ దగ్గరలో ఉంటుంది. మరియు ఇది వచ్చేసి యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్లో అయితే మనకి ఈ సురేంద్రపురి అనేది ఉందండి. సో నేను వచ్చేసి కరీంనగర్ నుంచి సురేంద్రపురికి అయితే వచ్చాను. సో కరీంనగర్ నుంచి నాకు వచ్చేసి 2 hours 30 minutes అయితే పట్టింది. సో మనకైతే వచ్చేసి 142 kilometers అయితే ఉంటుందండి. మనం ఎవరైనా యాదగిరిగుట్ట లేకపోతే స్వర్ణగిరి చూద్దామని వచ్చిన వాళ్ళైతే డెఫినెట్గా సురేంద్రపురి వెళ్ళడం అయితే అస్సలు మర్చిపోకండి. సో ఇఫ్ ఇన్ కేస్ హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళు ఉన్నట్టయితే సో హైదరాబాద్ నుంచి సురేంద్రపురికి 61 kilometers అండ్ 1.5 hourలో మనమైతే చేరుకోవచ్చు సురేంద్రపురి అనేది. సో దీనికైతే చాలా చరిత్ర అయితే ఉంది. సో ముందుగా మీరు చూస్తున్నారు కదా, సురేంద్రపురి అంటే చాలా దేవుళ్ళు దేవతలు అయితే ఇక్కడ ఉన్నారండి. సో దానికన్నా ముందు అవి చూసే కన్నా ముందు మనకి ఇక్కడ ఒక గుడి అయితే ఉంది. ఒక ట్రస్టీ టైప్లో ఈ గుడి అయితే ఉంది. సో ఈ గుడి అంటే చాలా పెద్దగా ఉంది. మీకు కనిపిస్తున్న రెడ్ అండ్ వైట్ కలర్ అన్నీ ఉన్నాయి కదా, నవగ్రహాలండి. సో ఇక్కడ కూడా కొన్ని నవగ్రహాలు అయితే ఇక్కడ పెట్టారు. చాలా బాగుంటుంది టెంపుల్. సో ఈ టెంపుల్ గురించి ఏంటంటే, సో ఈ టెంపుల్ ఎక్కడ ఉందంటే మనకి నల్గొండ జిల్లాలోని యాదగిరిగుట్టకు సమీపంలో భువనగిరి మండపంలోని వాడాయిగూడెం గ్రామం పరిధిలో ఈ ఆలయం ఉన్నదండి. సో ఈ ఆలయాన్ని మనకి కుంద సత్యనారాయణ అన్న 1991లో వాళ్ళ కుమారుడు ఉంటారు. సో అనారోగ్యంతో ఆయన చనిపోయాడు అన్నమాట. సో అతను చనిపోయారు. సో ఆయన జ్ఞాపకార్థము ఆయన పేరు ఏంటంటే సురేందర్. సో ఆయన జ్ఞాపకార్థం మనకి సురేంద్రపురి పేరుట ఈ కళాధామాన్ని అయితే మనకి స్థాపించారు. సో చాలా పెద్దగా ఉంటుంది. మనకి ఇది ఏం చెప్పుకోవచ్చు అంటే వన్ స్టాప్ డెస్టినేషన్ అయితే ఇదైతే ఈజీగా చెప్పుకోవచ్చు. సో ముందుగా మనకు ఒక ఆలయం అయితే ఉంటుంది లోపలికి ఎంటర్ కాగానే. సో ఈ ఆలయం లోపలికి వచ్చినట్టయితే మనకి ఇక్కడ గోవులు ఉంటాయి. సో ఆ గోవులకి మనం గడ్డి అలాంటిది కూడా పెట్టచ్చు. ఆ లోపలికి వచ్చినట్టయితే మనకి ఇది చాలా పెద్ద ఏమంటారు గుడి అన్నమాట. చాలా పెద్దగా ఉంటుంది ఇది. సో ఇక్కడ ఈ గుడి లోపల దర్శించుకున్నాక మనము మిగతా విగ్రహాలు లోపల ఇంకా సురేంద్రపురి అవన్నీ కూడా చూసేద్దాము. ఫస్ట్ ఇక్కడైతే చూసేయండి. సో చూస్తారు కదా పంచముఖ హనుమాన్. సో ఇక్కడ ఇది ఒక ట్రస్ట్ అండి. సో చాలా బాగుండే ఇక్కడ ట్రస్ట్ అయితే. సో ఎక్కడైనా మనము నంది విగ్రహం చూస్తుంటాము మెయిన్ విగ్రహం ముంగట. ఇక్కడ వచ్చేసి మనకి క్యామల్ ఉంటే విగ్రహం అయితే ఉందండి పంచముఖ హనుమాన్ ముంగట. సో ఆ తర్వాత అక్కడ నుంచి బయటకు వచ్చినాక మనకి ఇక్కడ సురేంద్రపురి ఎవరైతే చనిపోయారో వాళ్ళ మెమోరియల్ అక్కడ పెట్టారు కదా. సో అక్కడ నుంచి మనం ఇప్పుడు మెయిన్ ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాం సురేంద్రపురి లోపలికి. సో ఎలా ఉంటుందో టోటల్ అయితే చెక్అవుట్ చేయండి. మీకు ఇంకా మరికొన్ని డీటెయిల్స్ కూడా ఇస్తాను. శ్రీ కుంద సత్యనారాయణ కళాధామం అంటే మనకి ఇక్కడ పౌరాణిక విజ్ఞాన కేంద్రం అండి. సో ఇక్కడ
అసలు చెప్పాలంటే పిల్లలకైతే చాలా మంచి విద్యని ప్లస్ మన పూర్వకాలం దేవతలు ఇవన్నీ మైథాలజీ గురించి అయితే తెలుసుకోవడం అయితే ఇక్కడ జరుగుతుంది. సో ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దీని లోపలికి వెళ్ళడానికి మనకి టికెట్ అయితే ఉంటుంది. ఫస్ట్ వెళ్ళిన టెంపుల్ అయితే మనకి ఫ్రీ, బట్ ఇక్కడైతే మనకి టికెట్ అయితే ఉంటుంది. సో ఈ టికెట్ ప్రైసెస్ ఏంటి అంటే అడల్ట్స్ అంటే 10 years కన్నా పెద్దవాళ్ళని మన అడల్ట్స్ వాళ్ళకి వచ్చేసి 350 పర్ పర్సన్, అండ్ పిల్లలకి అంటే బిలో 5 years వాళ్ళకి ఫ్రీ, అండ్ చిల్డ్రన్ ఎవరైతే 5 to 10 years ఉంటారో వాళ్ళకి 300 రూపీస్ పర్ పర్సన్ అయితే ఇక్కడ ఛార్జ్ చేస్తున్నారు. సో లోపలికి వెళ్దాము రండి. సో లోపలికి వెళ్ళేటప్పుడు మనకి మెయిన్గా చూసారు కదా అక్కడ పులి ఓపెనింగ్ మౌత్తో నుండి లోపలికి వినాయకుడు ఎంట్రన్స్లో ఉంటుంది. ఆ తర్వాత మనకి చెకింగ్ అయితే ఉంటుందండి, ఫుల్ బాడీ చెకింగ్ అండ్ హ్యాండ్ బ్యాగ్స్ ఏమున్నా చెకింగ్ చేసేసి మనకి ఇలా లోపలికి అయితే పంపిస్తారు. అండ్ లోపలికి ఫుడ్ అయితే అలో లేదండి, బట్ ఫోన్ అనేది అలో ఉంది. పోనీ పెద్ద కెమెరాస్ ఏదైనా ఉంటే దానికి ఛార్జెస్ అనేది సపరేట్ ఉంది. సో ఫస్ట్ మనకి చూస్తున్నాం కదా ఇవన్నీ ఏంటి విగ్రహాలు అని చిన్నపిల్లలకైతే అనిపిస్తుంది. ఎవరికైతే రామాయణం మహాభారతం ఇవన్నీ తెలిసి ఉంటాయో వాళ్ళకైతే అర్థమవుతుంది. మనకి ఇక్కడ నారద మహర్షి వారు వెల్కమ్ చెప్తున్నారు. మరియు ఇక్కడ వెంకటేశ్వర స్వామి చూసారా ఎంత బాగుందో, ఎంత కలగా ఉందో వెంకటేశ్వర స్వామి. అటు ఇటు మనకి ఏనుగులు అయితే పెట్టారండి. సో చాలా బాగుండే. ఆ తర్వాత మనం వచ్చేసి ఆదిపరాశక్తి త్రిమూర్తులు సృష్టించిన ప్లేస్కి అయితే వస్తున్నామండి. సో ఇక్కడ ఏమేమి ఉంటాయి అని చెప్పినట్టయితే మనకి శక్తిపీఠాలు ఉంటాయి కదండి, 18 శక్తిపీఠాలు. సో ఆ 18 శక్తిపీఠాల అమ్మవారు ఎలా ఉంటారనేది మనకి ఇక్కడ చూపిస్తున్నారు. ప్లస్ మళ్ళా మనకి ఏంటంటే ప్రతి విగ్రహం దగ్గర ఒక స్కానర్ ఉంటుంది. ఆ విగ్రహం అమ్మవారి గురించి తెలుసుకోవాలి, లేకపోతే ఏ దేవుడైనా వాళ్ళ గురించి తెలుసుకోవాలి, స్టోరీ ఏంటి అని తెలుసుకోవాలంటే మనం స్కాన్ చేయొచ్చు. ప్లస్ మనకి ఇక్కడ ఇంగ్లీష్లో తెలుగులో అమ్మవారి పేరు, ఏ అమ్మవారు ఎక్కడ ఉంటున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ చూసారా ఉజ్జయిని మహారాష్ట్ర, ఏ స్టేట్ అని అన్ని విషయాలు ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ చూస్తున్న విగ్రహం వచ్చేసి ఆదిపరాశక్తి అన్నట్టు. సో చాలా అంటే చాలా మంచిగా అయితే క్రియేట్ చేశారు. చాలా ఈజీగా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా మంచిగా అర్థమవుతుందండి ఇక్కడ. అండ్ పిల్లలు పెద్దలే కాదు, ఓల్డ్ పర్సన్స్ అమ్మ నానమ్మ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇంకా చాలా అంటే చాలా నచ్చుతాయి వాళ్ళకైతే. ఇఫ్ ఇన్ కేస్ మీ ఇంట్లో ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకైతే డెఫినెట్గా ఈ ప్లేస్ చూపించండి. వాళ్ళు చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎక్కడెక్కడో చూపించడం కాదు, ఇలాంటి ప్లేసెస్ చూపిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో మీకు ఇంకోటి ఏం చెప్పాలంటే ఫస్ట్ సురేంద్రపూర్కి వచ్చినాక మనకు ఒక ఎల్లో కలర్ లైన్ అయితే కనిపిస్తుంది. ఆ లైన్ నుంచి వెళ్తూ ఉండాలి. సో మనకి ఆ నెక్స్ట్ ఆదిపరాశక్తి కంప్లీట్ అయినాక మనకి ఇక్కడ కృష్ణుడు కనిపిస్తున్నారు కదా. మనకి కృష్ణుడు యుద్ధము అప్పుడు చిన్నప్పుడు జరిగినప్పుడు, యుద్ధం అవన్నీ జరిగినప్పుడు ఇక్కడ పాముది వస్తుంది కదా సిచ్యువేషన్ వాటర్లో. సో దాన్ని రిప్లికెంట్గా ఇక్కడైతే వాళ్ళు క్రియేట్ చేశారు. పాము అసలు కదులుతుంది, పాము తోక కదులుతుంది, పాము మీద కృష్ణుడు అయితే ఉన్నారు, మొత్తం కదులుతుంది. చిన్నపిల్లలు అయితే చాలా అంటే చాలా భయపడతారు. బట్ నమ్మండి ఇది చాలా బాగుంది చూడడానికి. ఫోన్లో కన్నా డైరెక్ట్ చూస్తే ఇంకా చాలా అంటే చాలా అద్భుతమైన ఫీలింగ్ అయితే వస్తుంది. ఆ కలరింగ్ కానీ ఎంత న్యాచురాలిటీ అయితే క్రియేట్ చేశారు. అసలు ఎన్ని డబ్బులు పెట్టారో అనిపిస్తుంది ఇలాంటివి క్రియేట్ చేయడానికి. ఒక్కొక్కటి చూస్తుంటే ఎన్ని ఉంటాయా అని డైరెక్ట్ చూసినట్టే మనకు అనిపిస్తుంది. అవన్నీ కూడా మనకి గుర్తొస్తాయి, స్టోరీ అంతా కూడా గుర్తొస్తుంది. చాలా మంచిగా అయితే క్రియేట్ చేస్తారు. ఇక్కడ కూడా మనకి స్కానర్ ఉంది చూడడానికి అంతా కూడా. నెక్స్ట్ వచ్చేసి మనము కంప్లీట్ అయినాక మనకి నాగలోకం అయితే వస్తుంది. సో చూస్తున్నారు కదా ఎంత న్యాచురాలిటీ ఉందో. పుట్ట ఉంది కదండి, సో పుట్ట ఎంత బాగా క్రియేట్ చేశారు. ఆ పాములు కానీ నిజంగా ఉన్నట్టే ఉంటుంది. సో బాగా చిన్నపిల్లలు అయితే డెఫినెట్గా భయపడతారు. సో ఇది వచ్చేసి నాగలోకం. లోపల మనకు వచ్చేసి ఎలా ఉంటుందంటే పాములు, డిఫరెంట్ పాములు, దేవుళ్ళు లైక్ మనకు ఉంటారు కదా పాములలో మహారాణి, మహారాజు, సోల్జర్స్. అందులో భూప్రపంచం అంటే సముద్రం లోపల ఉన్న లోకం ఎలా ఉంటుంది, మనకి వాసుకి ఇవన్నీ ఉంటారు కదా, వాళ్ళందరూ ఉంటారు అన్నట్టు. సో దీనికి కూడా ఒక చరిత్ర అయితే ఉంటుంది. మనకు అక్కడ కూడా స్కానింగ్ అనేది ఇచ్చారు. సో చూడండి సగం పాములా ఉండి ఓన్లీ ఫేస్ ఉంటుంది. మా పాప అయితే చాలా స్ట్రాంగ్గా అయితే చూసింది. తను కూడా అడిగింది రియల్ పాములా వట్టియా, నేను టచ్ చేయొచ్చా, ఇవన్నీ క్వశ్చన్స్ అయితే వేసింది. చూస్తుంటే రియాలిటీగానే అనిపించింది అన్నట్టు. అంత బాగా మేక్ చేశారు. పాములు అయితే ఎన్ని పాములు కనిపించాయో, డిఫరెంట్ పాములు ఏమంటారు, డిఫరెంట్ ఫోజులు పెట్టే పాములు చాలా బాగుండే. ఎట్లా చూస్తుంటే ఎలా అనిపించింది అంటే మనము నాగలోకానికి వెళ్తున్నాము, అక్కడ మాట్లాడుతున్నామా వాళ్ళతోని అన్నట్టు ఫీలింగ్ అయితే క్రియేట్ చేశారు. అంత బాగుంది. చూస్తున్నారు కదా మీరు కూడా చూడండి.
నాగలోకం కంప్లీట్ అయిపోయినాక ఇంకా చాలా ఉన్నాయి, దాచామన్నట్టు వెళ్తున్నా కొద్దీ వచ్చేస్తూనే ఉంటాయి. ఎంత బాగుంటాయంటే మనం నిజంగా దేవుళ్ళని చూస్తున్నామా, అక్కడి అన్నీ చూస్తున్నామా అన్నట్టు అనిపిస్తుంది. సో నాగలోకం కంప్లీట్ అయిపోయినాక చిన్న క్యాంటీన్ అయితే ఉంటుందండి, ఇంకా పెద్ద క్యాంటీన్ కూడా ఉంటుంది. సో ఈ క్యాంటీన్లో మనకి ఐస్ క్రీమ్స్ కానీ స్నాక్స్ అలాంటివి దొరుకుతాయి. సో అవి కంప్లీట్ చేసుకొని మనం మిగతా ప్లేసెస్ చూద్దాము. అన్నట్టు మీకు చెప్పడం మర్చిపోయాను, ఈ ప్లేస్ చూడాలంటే మనకి దాదాపు 3 to 4 hours పడుతుంది. లేకపోతే మనం ఇంకా రెస్ట్ తీసుకుంటూ వెళ్ళాం అనుకోండి, హాఫ్ డే కూడా పట్టే సూచనలు అయితే కనిపిస్తాయి. సో నేను ఈ వీడియో ఏం పెడదాం అనుకుంటున్నా అంటే పార్ట్స్ వైజ్గా పెడతాను. ఎందుకంటే ఒకటే పార్ట్లో నేనైతే గంట సేపు వీడియో అయితే పెట్టాలని మీకు కూడా బోర్ కొడుతుంది. సో నేను ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే మీకు నాగలోకం, ఆది పరాశక్తి ఇవన్నీ చూపించాను కదా, వాటితో పాటు ఇప్పుడు మనం బ్రేక్ తర్వాత ఏం చూస్తున్నామంటే ఇప్పుడు నరసింహస్వామి అవతారం ఉంటుంది కదా, అవతారం ఎలా దాల్చారు, ఎలా వచ్చింది, ఈ స్తంభం పగలు కొట్టుకొని వస్తారు కదా, అవన్నీ కూడా ఫొటోస్ రూపంగా కింద స్టోరీ పెట్టారు, స్కానింగ్ ఇదంతా పెడుతూ ఇటు పక్కన వాటర్లో మనకి స్వామివారి అవతారాలు ఉంటాయి కదా, వరాహ అవతారం అవన్నీ కూడా చూపిస్తున్నారు. ఇలా బోట్లో పెట్టి చాలా అంటే చాలా మంచిగా అయితే పెట్టారు. ఇటు మనకి చూడడానికి ఎంటర్టైనింగ్గా ప్లస్ మళ్ళీ విషయాలు తెలుసుకోవచ్చు, మనము ఈజీగా చరిత్ర తెలుసుకునే విధంగా పెట్టారన్నమాట. ప్రతి ప్లేస్లో కూడా పెట్టారు అలా. సో ఇక్కడ ఉడిపి స్వామివారి గురించి ఉంది కదండి, ఉడిపిలో మనకి శ్రీకృష్ణుడు ఉంటారు. సో శ్రీకృష్ణుడు ఎలా ఉంటారని కూడా చూపించారు, అవి కూడా ఉన్నాయి. సో ఇప్పుడు మనము ఈ నరసింహస్వామి అవతారం కంప్లీట్ అయిపోతుంది అన్నట్టు. సో అలా ఎల్లో కలర్ మార్క్ కనిపిస్తుంది కదా, అది అయిపోతూ ఇలా చూసుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ వచ్చేసి దుర్యోధనుడు ఉంటారు కదా, దుర్యోధనుడు నీటిలో శివలింగం ఉంటుంది, ఆ చరిత్ర గురించి అయితే పెట్టారు. సో మొత్తం మనకి నెట్ వేసి అయితే ఉంటుందండి, ఆ నెట్ నుంచి వెళ్ళి మనం చూడాలి. సో ఇది వచ్చేసి ఇంద్రలోకము, చాలా అంటే చాలా బాగుంది ఇంద్రలోకంలో ఎవరు ఉంటారు ఏంటి, దేవతలు దేవుళ్ళు అన్నీ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మరికొన్ని పుణ్యక్షేత్రాలు, విగ్రహాలు, దేవుళ్ళు అన్నీ చూద్దాము. శనీశ్వరుడు స్థాపించిన శివలింగం మందపల్లిలో అయితే ఉంది, ఇలా ఉంటుందండి. ఆ నెక్స్ట్ మనకు వచ్చేసి ఇంకొక విగ్రహం అయితే ఉంది, ఆ విగ్రహం వచ్చేసి మనకి జోగులాంబ అలంపూర్లో ఉంటారు కదా, ఆ విగ్రహం అయితే ఉందండి. ఆ నెక్స్ట్ మనకు వచ్చేసి చాలా బాగుంది విగ్రహం, చూస్తున్నారు కదండి, చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి ఇక్కడ, అంటే అన్నీ కూడా నెట్ లోపల ఉన్నాయి. సో అందుకే మనకి ఇట్లా కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి మంజునాథ స్వామి అయితే ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకి శ్రీకృష్ణుడు ఉడిపి, నేను ఇంతకుముందుకు చెప్పాను కదా, సో ఉడిపికి నేనైతే వెళ్ళాను. సో ఇట్లనే ఉంటారండి, దేవుడు విగ్రహం అయితే ఇలానే ఉంది, నన్ను నమ్మొచ్చు. సో ప్రతి విగ్రహం కూడా అక్కడ దేవుడు ఎలా ఉంటారో మనకైతే ఇక్కడ స్థాపించారు. అన్ని శివలింగాలు, అన్ని దేవుళ్ళు ఇక్కడ చూసారా, నందీశ్వరుడు కూడా మనకి ఇక్కడ ఉందండి, చాలా బాగా మేక్ చేశారు అంతా కూడా. సో ఇక్కడ మనకి నెక్స్ట్ వచ్చేసి శ్రీకృష్ణుడు అయితే ఉంటారని, గోవర్ధనగిరి అని మనకి సేమ్ టీవీలో మనం చూస్తాం కదా అలానే ఉంటుంది గోవర్ధనగిరి. శ్రీకృష్ణుడు ఇలా తన చిట్కన వెళ్తూనైతే పట్టుకుంటాడు. ఆ నెక్స్ట్ వచ్చేసి వేద పురుషులు సతులతో ఉంటారు కదా, ఆ ఏరియా అంటే ఆ దేవుళ్ళు ఎలా ఉంటారో అక్కడైతే చూపిస్తున్నారు. ఆ నెక్స్ట్ మన ప్లేస్ వచ్చేసి శ్రీకృష్ణుడు గోపికలని ఏడిపిస్తారు కదా బట్టలు తీసుకొని, ఆ ప్లేస్ ఆ రిప్లికా అయితే ఇక్కడ మేక్ చేశారు. మా పాప అడుగుతుంది ఏంటిది మమ్మీ అని చెప్పేసి, అంటే పిల్లలకి ఇప్పుడిప్పుడే చూస్తున్నారు కదా, నేర్చుకుంటారు ఇలాంటి స్టోరీస్ అన్నీ కూడా, కృష్ణుడు ఏంటి దేవుళ్ళు ఏంటి అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి మనకి అక్కడ ఒక ఆశ్రమం అయితే ఉందండి. సో ఆశ్రమము అన్నీ కూడా అప్పట్లో ఎలా ఉన్నారు అనేది కూడా రిప్లికా అయితే ఇచ్చారు. ఈ చెట్టు మీద చీరలు అంతా సేమ్ కృష్ణుడు ఎలా చేశాడో మనం సినిమాలలో చూస్తాం కదా, సేమ్ అలా అయితే ఇక్కడ దించారండి, కట్టు పీసుగా ఇక్కడ దించారు. చాలా బాగుండే ప్లేస్ అంతా కూడా. ఆ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఏం రిప్లికా అంటే, శ్రీరాముడు సీతాదేవి లేకపోయినా కానీ మనకి యజ్ఞం చేయాలని చెప్పేసి బంగారు సీతమ్మ తల్లిని తయారు చేస్తారు కదండి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే బంగారు సీతమ్మ తల్లి అన్నట్టు. సో విగ్రహం అయితే సేమ్ డిట్టు చేశారు, అచ్చం సీతమ్మ తల్లి దిగు వచ్చిందా అన్నట్టయితే ఇక్కడైతే నిర్మించారు. చాలా బాగుండే ఈ ప్లేస్ అంతా కూడా. నెక్స్ట్ వచ్చేసి నారాయణ స్వామి లక్ష్మీదేవి సమేతంగా అయితే ఇక్కడ ఉంది. సో ఎక్కడ దేవుడు అంటే మనకి తిరుపతిలో అయితే ఉంటుందండి ఈ ఆలయము. సో అది ఇక్కడ వచ్చేసి రిప్లికా అయితే ఇచ్చారు. ఇలా ఇంకెన్నో దేవాలయాల రిప్లికాస్ అయితే ఉన్నాయండి. నెక్స్ట్ వీడియోతో కలుద్దాము. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి డెఫినెట్గా.